హాయ్ వెల్కమ్ టు రియల్ బూమ్ ఎంవి రియల్టర్స్. నేను మీ వాసు. అయితే మన రియల్ ఎస్టేట్ ధర్మ సందేహాలు అనే అనే ఒక భాగంలో నాకు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయండి మా టీం ద్వారా. అన్నా, నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను గత 5 years నుంచి. బట్ నాకు వాళ్ళు ఇచ్చేటప్పుడు నాకు వడ్డీ తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, తిట్టుకొని ఇస్తున్నారు. మరి ఈ బిజినెస్ చేయాలా లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్లో దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? నేనైతే ఇప్పుడు ఒక 4-5 CRతో నేను ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను. సుబ్బారావు గారండి, హైదరాబాద్ నుంచి పంపించారు. అయితే నేను కూడా చెప్తున్నానండి, సుబ్బారావు గారు, ప్రపంచంలో ఏ వృత్తైనా పవిత్రమైందే. ఫైనాన్స్ బిజినెస్ చేయొచ్చు, బట్ ఏంటంటే చాలామంది 5 రూపీస్ అయినా 10 రూపీస్ అయినా చేస్తుంటారు. ధర్మబద్ధంగా 1 రూపీ కన్నా తక్కువ చేసుకుంటే బెస్ట్. కానీ నేను అది కూడా నేను ఎందుకు చెప్తానంటే, నేనేం చెప్తానంటే దాని బదులు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అంటాను. ఎందుకంటే ఎవరైనా మీకు వడ్డీ ఇచ్చేటప్పుడు బాధతోనే ఇస్తుంటారు. అంటే ఫైనాన్స్ బిజినెస్లు ఇవ్వడానికి బ్యాంకులు ఉన్నాయి, అలాగే గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి. మీరు ఆ విధంగా చేస్తే పర్లేదు, కానీ మీరు ఇండివిజువల్గా చేస్తాను అంటున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డబ్బు ఇచ్చేటప్పుడు దేవుడిలా కనిపిస్తాం, వాళ్ళని అడిగేటప్పుడు దెయ్యంలా కనిపిస్తాం. ఇప్పుడు ఎవరైనా హ్యాపీ మనీ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి, హ్యాపీ మనీ అనమాట. హ్యాపీ మనీ ఎప్పుడైనా సరే ఒకరిని మనం ఎప్పుడు కూడా హ్యాపీ మనీ సంపాదించుకోవాలి. అంటే ఒకళ్ళు బాధ పెట్టో ఇబ్బంది పెట్టో తీసుకునే డబ్బు మనకి ఎక్కువ ఉండదు, ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, మీరు ఫైనాన్స్ బిజినెస్ 4-5 yearsతో చేస్తున్నప్పుడు మీరు ఒక సంస్థ పెట్టండి వీలైతే. అంటే ఒక రియల్ ఎస్టేట్ పెట్టి దాంట్లో ట్రేడింగ్ చేయండి. అంటే కొన్ని ప్రాపర్టీస్ సిటీ అవుట్కట్స్లో కానివ్వచ్చు, సిటీలో కానివ్వచ్చు, కొన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఛాన్స్ ప్రాపర్టీస్. సో ఛాన్స్ ప్రాపర్టీస్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో ఒక 1 కోటి రూపాయలు ఉన్న ప్రోడక్ట్ వాళ్ళ పిల్ల వివాహం కోసమో, లేదు అంటే వాళ్ళు స్కూల్ ఫీజులు, ఏదో మొత్తానికి ఇంట్లో సడన్గా ఎమర్జెన్సీ అవసరాలు వస్తాయి. అది మీకు 70 lakhs 75 lakhs అమ్మేస్తారు. మీరు ఒక 5 to 10 lakhs వేసుకొని వెంటనే అమ్మేయచ్చు, ఇమీడియట్గా పోతాయి అనమాట. అది ఫైనాన్స్ బిజినెస్ కంటే ఎక్కువ టైం మీకు ఎక్కువ డబ్బులు వస్తుంటాయి అనమాట. ఇప్పుడు మీరు ఇంకొక ఆయన కూడా మాకు మెసేజ్ పెట్టారు, సార్ నాకు బిజినెస్ చేయాలని ఉంది, కానీ నాకు బిజినెస్ ఎలా చేయాలో తెలియదు, అందుకని మా ఫ్రెండ్ బిజినెస్లో నేను డబ్బులు పెట్టా, ఒక 2 CR వరకు పెట్టా, అని మా ఫ్రెండ్ నాకు డబ్బులు ఇవ్వట్లే అని అంటున్నాడు. అప్పుడు నేనేం చెప్తానంటే, ఒకటండి, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి లాభం వస్తేనే మీకు ఇస్తారు. మీరు ఎందుకు ఓన్ బిజినెస్ ట్రేడింగ్ చేసుకోకూడదు? రియల్ ఎస్టేట్లో మీరే ఓన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. సో సార్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదంటే, అలాంటి వాళ్ళ కోసం మా ఎంవి రియల్టర్స్ ఓన్గా ట్రేడింగ్ ఎలా చేసుకోవాలో చెప్తామండి. మీరు ఎవరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే చేసుకోవచ్చు. మీకు మీరే ఛాన్స్ ప్రాపర్టీస్ ఎక్కడున్నా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ట్రైనింగ్ ఇస్తాం మా నెంబర్కి కాల్ చేసినట్టయితే. అయితే ఒకటండి, నేనేం చెప్తానంటే, మిమ్మల్ని మీరు నమ్ముకోమని చెప్తాను. మీ ఎందుకంటే ఆ ఒడిదుడికి లేదు, మీరు లాభం వచ్చినా మీరే తీసుకుంటారు, నష్టం వచ్చినా మీరే తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బిజినెస్ చేసినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు వేరే వాళ్ళు నమ్మి డబ్బులు సక్సెస్ అయితే వాడికి మిగిలితేనే మీకు ఇస్తాడు, వాడు సక్సెస్ అయితేనే మీకు ఇస్తారు. అదే మీ పెట్టుబడి, మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఎంత కష్టపడాలో, అంటే పిండి కొలత రొట్టి, మీరు ఎంత కష్టపడితే అంత ప్రాఫిట్ వస్తుంది. సో నేనేం చెప్తానంటే, మీరు ఎక్కడైనా ఉండొచ్చు, మీ చుట్టుపక్కల ఛాన్స్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అవి కొనుక్కొని పెట్టుకోండి. మార్కెట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అవసరాలకు అమ్మేస్తూ ఉంటారండి, రీసేల్ కావాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు అవ్వాలనుకుంటే, ఇప్పుడు మన సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అలాగే కదండి, ఈ రోజు కొంటారు, 2-3 నెలలు అవసరం వచ్చిందని అమ్మేస్తారు. అలాంటివి మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టే. ఎందుకంటే మనం రీసేల్ కొనడం ద్వారా మనకు తక్కువకి వస్తే మళ్ళీ మనం పెట్టుకోవాలి, అయితే క్యాష్ పట్టుకొని ఉండాలన్నమాట. సో అటువంటి ప్రాపర్టీస్ మార్కెట్లో ఉంటాయండి, ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు. అవి కొనుక్కొని మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో సుబ్బారావు గారు, మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తాను అంటున్నారు, అదే చేయాలో వద్దంటారు. నేనైతే వద్దని నేను చెప్తాను. ఎందుకంటే అది వేరే వాళ్ళకి అవసరం తీర్చచ్చు, కానీ వాళ్ళు ఏ కష్టంలోనే ఏదో మనం ఎక్కువ వడ్డీయో ఏదో ఆశపడి ఎక్కువ తీసుకుంటే తర్వాత దాని బాధ, అది అంటే వాళ్ళు బాధపడేటప్పుడల్లా వచ్చే డబ్బుల్లో మనకు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా హ్యాపీ మనీ సంపాదించుకోవాలి. ఎక్కువ వాల్యూమ్ బేస్లో బిజినెస్ చేయండి. ఇప్పుడు చిన్న ప్రోడక్ట్ అమ్మండి, చిన్న మార్జిన్ తీసుకోండి, ఎక్కువ స్కేలప్ చేయండి, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. అలాంటి మీరు ఎందుకు చేయకూడదు? లేదంటే మీరే ఒక వెంచర్ వేయండి, ఒక వెంచర్ వేసి ఒక 100 మంది ఎంప్లాయీస్కి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. సో నామినల్ మినిమం బడ్జెట్తో ఓపెన్ ప్లాట్స్ చేయండి. అలాగా సామాన్యులకి తక్కువ బడ్జెట్లో అమ్మండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వండి. ఓ పక్క సామాన్యులకు మంచి ప్రాపర్టీ సేల్ చేసినట్టు ఉంటుంది, మీకు కింద 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే మీరు సంపాదించి దాంట్లో ట్యాక్స్ కట్టినట్టు ఉంటుంది, అలాగే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ మీరు కానీ షిఫ్ట్ చేసుకున్నట్టయితే మీరు కూడా ఒక ఎంటర్ప్రీనర్ అవుతారు. ఎందుకంటే దేశంలో అంటే సినిమా హీరోలు అందరూ హీరో అంటారండి, కానీ నా దృష్టిలో అయితే బిజినెస్ మ్యాన్ హీరో అనమాట, ఒక ఉద్యమకారుడు అనమాట. బిజినెస్ మ్యాన్ల వల్లే దేశం మారుతుంది ఎప్పుడైనా. అఫ్కోర్స్ ఎంప్లాయీస్ కూడా నాకు చాలా ఇష్టం, కానీ వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనే నా యొక్క మెయిన్ మోటో. సో
మీరు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయితే ఒక 100 మందికో, 1000 మందికో ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేస్తారు. అట్‌లీస్ట్ 10 మంది క్రియేట్ చేస్తారు. అదే మీరు ఒక్కరు చేసే బిజినెస్‌లో ఏది సాధించలేరండి. సో, మీరు ఎప్పుడు కూడా హ్యాపీ మనీ క్రియేట్ చేసుకోండి. ఎప్పుడైనా డబ్బు సంపాదించాలి, జీవితంలో ఎదగాలంటే హ్యాపీ మనీ. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టే దాంట్లో మనం ఎప్పుడూ ఉండలేము. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే దాంట్లోనే మనం ఉండగలం. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా గారు ఉన్నారండి. చిన్న సాల్ట్ నుంచి అన్నీ అమ్ముతుంటారు. ఎందుకు? చిన్న సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా. అలాగే మీరు కూడా ఏ ప్రొడక్ట్, ఏ వెంచర్ ఏసినా సరే, ఏది చేసినా సరే చిన్న ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ చేయండి. మీ కింద ఒక టీమ్, ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకోండి. ఒక ఎంటర్‌ప్రైజ్ క్రియేట్ చేసుకోండి. దాంతో మీరు మీ టీమ్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసినట్టు ఉంటది. సర్వ్ చేసినట్టు ఉంటది. చాలామంది టైకూన్స్ అందరూ కూడా ఇలా ఎదిగిన వాళ్ళే. దీని గురించి అంటే రియల్ ఎస్టేట్‌లో వెంచర్‌లు గురించి గానీ, లేదంటే రియల్ ఎస్టేట్ చేయాలని గురించి గానీ, మీరు ప్లాట్స్ కొనాలన్నా, ఏది కొనాలన్నా మా అపాయింట్మెంట్ ద్వారా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. లేదు ట్రైనింగ్ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. నామినల్ ఫీజ్‌తోనే ఉంటది. లేదు మీకు ప్రాపర్టీస్ కావాలన్నా నేను అప్రోచ్ అవ్వచ్చు. ఎంవి రియల్టర్స్. మా యొక్క కాంటాక్ట్ నంబర్ 9121740734. సైనింగ్ ఆఫ్ మీ వాసు.